శ్రీకృష్ణుడు అనగానే మనకి గుర్తొచ్చేవి నీలిరంగు మేనిఛాయ, నెమలి పించం, చేతిలో వేణువు. త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న సీతారాములు చిత్రకూట పర్వతంపై విహరిస్తూ ఉండగా సీతాదేవికి విపరీతంగా దాహం వేసింది. చుట్టుప్రక్కల ఎంత వెతికినా ఎక్కడ నీటి జాడ కనిపించలేదు. దానితో రాముడు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడను తెలుపమని కోరాడు. వెంటనే వనదేవత నెమలిగా మారి రాముల వారి వద్దకు చేరి, ఇక్కడ దగ్గరలో ఒక సరస్సు ఉంది అని చెప్పి తన వెంట వస్తే నీటి జాడ చూపిస్తా అంది. నెమలి వేగంగా వెళుతూ సీతారాములు తనను తెలుసుకోవడానికి వీలుగా తన పించాలను వదులుతూ వెళ్ళింది. సాధారణంగా వేసవిలో మాత్రమే నెమలి తన ఈకలను విడుస్తుంది. సీతారాములు సరస్సు వద్దకు చేరుకోవాలి అని నెమలి తన ఈకలను బలవంతంగా విడవగా సరస్సు చేరుకోగానే నెమలి మరణించింది. దానితో రాముడు తన మరుసటి జన్మలో నెమలి త్యాగానికి గుర్తింపు లభిస్తుంది అని వరమిచ్చాడు. అలా ద్వాపరయుగంలో కృష్ణావతారంలో నెమలి పించం శ్రీకృష్ణుడికి అలంకారంగా మారింది. జై శ్రీకృష్ణ.